ఓ 10 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. అంటే 2015 మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, కానీ ఇంటర్నెట్ ఆన్ చేయాలంటే భయం. ఎందుకంటే 1 GB డేటా కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. పొరపాటున వీడియో ప్లే అయితే బ్యాలెన్స్ మొత్తం గాల్లో కలిసిపోయేది. అది కూడా డేటా 1 మంత్ మొత్తానికి ఇచ్చేవాళ్ళు, రోజుకి కాదు. హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ చేయాలంటే పండగ రోజులు కూడా డబ్బులు కట్టేయాయి. ఇంటర్నెట్ అనేది జస్ట్ రిచ్ పీపుల్ కి మాత్రమే ఉండే లగ్జరీ ఆ టైంలో. కానీ 2016 సెప్టెంబర్ 1 ఒక వ్యక్తి మైక్ పట్టుకుని స్టేజ్ మీదకి వచ్చారు. ఒకే అనౌన్స్మెంట్ ఇచ్చాడు, వాయిస్ కాల్స్ ఫ్రీ, డేటా ఇస్ లిమిట్లెస్. అంతే, ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో బాంబు పేలింది. ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా దశాబ్దాలుగా పాతకపోయిన దిగ్గజాలవి పేకమెడల్లో ఒక్కసారిగా కూలిపోయాయి. ఒక్క దెబ్బతో రిక్షావాడి దగ్గర నుంచి CEO దాకా అందరి చేతిలో ఇంటర్నెట్ పెట్టిన ఆ మాస్టర్ మైండ్ ఎవరనుకున్నారు? పుట్టుకతోనే కోటేశ్వరుడు అనుకుంటాం. కానీ తండ్రి చనిపోయాక ఆస్తి కోసం తమ్ముడితో రోడ్డు మీద గొడవపడి అవమానాలు భరించి జీరో నుంచి మళ్లీ సామ్రాజ్యాన్ని కట్టిన మొండిఘటం. హీఈస్ ద ఓనర్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ద రియల్ చాణక్య ఆఫ్ కార్పొరేట్ వరల్డ్, ముఖేష్ అంబానీ. అసలు జియో అనుకున్న ఆ 2 లక్షల కోట్ల గ్యాంబుల్ ఏంటి? ప్రపంచం మొత్తం అనిల్ అంబానీ తెలివైన వాడు అనుకుంటే ముఖేష్ అంబానీ ఆయన్ని ఎలా దాటేశాడు? ఆయన వాడిన సామ దాన భేద స్ట్రాటజీస్ ఏంటి? ఈ రోజు రిలయన్స్ సామ్రాజ్యం లోపల ఏం జరిగిందో తెలుసుకుందాం. లెట్స్ డైవ్ ఇన్. చాలా మందికి ఒక అపోహ ఉంది, ముఖేష్ అంబానీకి కష్టాలంటే ఏంటో తెలియదు అని. వాళ్ళ నాన్న ధీరుభాయ్ అంబానీ అన్ని ప్లేట్లో పెట్టి ఇచ్చారు అని. నో బాస్, ముఖేష్ పుట్టింది యమన్లోని ఒక చిన్న ఇంట్లో. అప్పటికి ధీరుభాయ్ అంబానీ ఇంకా పెట్రోల్ బంక్లోనే పనిచేస్తున్నారు. ముంబైకి వచ్చాక కూడా ధీరుభాయ్ వాళ్ళని కారులో స్కూల్లోకి పంపేవాడు కాదు. బస్సులో వెళ్ళండి, సామాన్యుడి కష్టాలేంటో తెలుసుకోండి అని చెప్పేవాడు. పాకెట్ మనీ కూడా చాలా లిమిటెడ్గా మాత్రమే ఉండేది. ముఖేష్ అంబానీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చదువుతున్నప్పుడు 1980లో ధీరుభాయ్ నుంచి ఫోన్ వచ్చింది. ముఖేష్, ఉన్నపలంగా చదువు ఆపేసరా, నేను పాతాళగంగలో ఫ్యాక్టరీ కడుతున్నా, పుస్తకాలు చదివించాలు, బురదలో దిగి పని నేర్చుకో అన్నారు. అంటే డిగ్రీ కూడా పూర్తి కాకుండానే ఇండియాకి వచ్చారు ఆయన. 24 ఏళ్ల వయసులో ముంబైకి దూరంగా చిత్తడి నెలల్లో పాములు తేళ్లు తిరిగే ప్లేస్లో పాలిస్టర్ ప్లాంట్ కట్టే బాధ్యత తీసుకున్నారు. అక్కడ ఆయన AC రూమ్లో కూర్చోలేదు, ఇంజనీర్లతో కలిసి రోజుకి 18 గంటలు పనిచేశారు. అక్కడ ఆయనకి చాణక్యనీతి నెంబర్ 1 కార్యశూరత అలవాటు చేసుకున్నారు. ఐడియా ఎవరిదైనా ఉండొచ్చు, కానీ దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఎగ్జిక్యూట్ చేసేవాడే రాజు. ఆ ఫ్యాక్టరీని రికార్డ్ టైంలో పూర్తి చేసి తండ్రికి చూపించాడు. అప్పుడే ధీరుభాయ్ నమ్మారు, వీడు నా వారసుడు అని చెప్పేసి. ఇది రిలయన్స్ హిస్టరీలోనే అత్యంత చీకటి అధ్యాయం. 2002లో ధీరుభాయ్ అంబానీ సడన్ గా చనిపోయారు. అక్కడ ఆయన చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే వీల్నామా రాయకుండా చనిపోయారు. అంతే, అన్నదమ్ముల మధ్య యుద్ధం మొదలైంది. అనిల్ అంబానీ ఏమో చాలా స్టైలిష్, మీడియా ముందు ఉంటారు, బాలీవుడ్ స్టార్స్ తో తిరుగుతూ ఉంటారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు. జనాలు అందరూ ఆయన్ని మోడర్న్ ఫేస్ ఆఫ్ రిలయన్స్ అని చెప్పి అనుకున్నారు. ముఖేష్ అంబానీ ఏమో సైలెంట్, పని తప్ప ఇంకేం లోకం ఆయనకు తెలియదు. మీడియాకి ఎప్పుడు దూరంగా ఉండేవాడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత గొడవలు ఎంత దూరం వెళ్ళాయంటే ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. బోర్డ్ మీటింగ్స్ లో కూడా గొడవలు పడేవాళ్ళు. ఆ గొడవలు చూసి రిలయన్స్ షేర్ హోల్డర్స్ అందరూ భయపడిపోయేవాళ్ళు. చివరికి వాళ్ళ అమ్మగారిని కోకిలాబెన్ కలగజేసుకుని 2005లో ఆస్తులు పంచారు. ఇక్కడే అందరూ ఏమనుకున్నారంటే ముఖేష్ అంబానీ ఓడిపోయాడు అని చెప్పి. ఎందుకంటే అప్పట్లో ఫ్యూచర్ ఉన్న టెలికాం అంటే రిలయన్స్ ఇన్ఫోకామ్ కానీ, రిలయన్స్ పవర్ కానీ, రిలయన్స్ క్యాపిటల్ కానీ ఇవన్నీ అనిల్ అంబానీకి వెళ్ళాయి. పాతబడిన ఆయిల్ రిఫైనరీలు, పెట్రోకెమికల్లు ముఖేష్ అంబానీకి వెళ్ళాయి. పైగా ఒక కండిషన్ పెట్టారు, నాన్ కాంపీట్ క్లాస్. అంటే వచ్చే 10 ఏళ్ల వరకు ముఖేష్ అంబానీ టెలికాం బిజినెస్ లోకి రాకూడదు, అనిల్ అంబానీ ఆయిల్ బిజినెస్ లోకి రాకూడదు. ముఖేష్ అంబానీ కళ్ళ ముందే తన కష్టపడి కట్టిన టెలికాం సామ్రాజ్యం మొత్తం తమ్ముడి చేతికి వెళ్ళిపోయింది. ఆయన ఎంత ఏడ్చుంటారు ఆ టైంలో, ఒక్కసారి ఆలోచించండి, ఎంత బాధపడి ఉంటాడు. కానీ ఇక్కడే ఆయన చాణక్యనీతి 2 స్థితప్రజ్ఞ అండ్ కాలాన్ని వాడారు. ఆయన అరవలేదు, గొడవ పడలేదు, మౌనంగానే తన పని తాను చేసుకుంటూ పోయారు. నా టైం వస్తుంది అని చెప్పి వెయిట్ చేశారు. అనిల్ అంబానీ మీడియాలో హల్చల్ చేస్తుంటే ముఖేష్ అంబానీ గుజరాత్లోని జామ్నగర్ అనే ఎడారి లాంటి ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వాళ్ళకున్న ఆయిల్ రిఫైనరీ అనేది ప్రపంచంలోనే అతి పెద్దది. దీని వెనక ఆయన బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చూడండి. సాధారణంగా రిఫైనరీలు మంచి ఆయిల్ని మాత్రమే శుద్ధి చేస్తాయి, కానీ ఆ ఆయిల్ రేటు ఎక్కువ ఉంటుంది. ముఖేష్ అంబానీ తన ఇంజనీర్లకు ఒక ఛాలెంజ్ ఇచ్చారు. ప్రపంచంలో ఎవడు కొనని అత్యంత చెత్త ఆయిల్ అంటే హెవీ క్రూడ్ని మనం కొనాలి, దాన్ని పెట్రోల్గా మార్చే టెక్నాలజీని మనం తయారు చేయాలి. ఎందుకంటే చెత్త ఆయిల్ తక్కువ రేటుకే దొరుకుతుంది, దాన్ని పెట్రోల్గా మార్చి అమ్మితే మార్జిన్ బీభత్సంగా ఉంటుంది. జామ్నగర్ రిఫైనరీ మొదలయ్యాక అది మాస్టర్ స్ట్రోక్ లాంటిదన్నమాట. ఈ ఫార్ములా అనుకున్నట్టుగానే సక్సెస్ అయింది. రిలయన్స్ ఆస్తులు 100 రెట్లు పెరిగాయి. క్యాష్ ఫ్లో వరదలో వచ్చి పడింది. ఆ డబ్బుతోనే ఆయన నెక్స్ట్ యుద్ధానికి సిద్ధమయ్యారు. 2010 అప్పటికి నాన్ కంప్లీట్ క్లోజ్ గడువు ముగిసింది. అదేంటి 2005లో ఆస్తులు పంచుకుంటే 10 ఏళ్ళ వాళ్ళిద్దరి మధ్యన అగ్రిమెంట్ ఉన్నప్పుడు 2015లో కదా కంప్లీట్ అవ్వాల్సిందే అనుకుంటున్నారా? ఇక్కడ మీరు ముఖేష్ అంబానీ మాస్టర్ మైండ్ని చూడాలి. 2010లో గవర్నమెంట్ 4G స్పెక్ట్రమ్ ఆప్షన్స్ అనౌన్స్ చేసింది. ముఖేష్ అంబానీకి అర్థమైంది ఫ్యూచర్ డేటాదే అని. కానీ ఆ అగ్రిమెంట్ వలన బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. ముఖేష్ అంబానీ తమ్ముడు అనిల్ అంబానీతో ఒక డీల్ కుదుర్చుకున్నారు. మనిద్దరం ఎందుకు చేతులు కట్టేసుకోవాలి, ఆ అగ్రిమెంట్ని రద్దు చేసుకున్నాం, నువ్వు ఆయిల్లోకి రా, నేను టెలికాంలోకి వస్తా అని చెప్పేసి కన్విన్స్ చేశారు. అలా May 23, 2010 ఇద్దరు కలిసి ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేశారు. సో ఇక్కడ టైం అయిపోయి రాలేదు, ముఖేష్ అంబానీ టైం చూసి అగ్రిమెంట్ని బ్రేక్ చేయించారు. ఇదే అసలైన ట్విస్ట్.
ముఖేష్ అంబానీకి ఇప్పుడు టెలికాంలోకి రావడానికి లైన్ క్లియర్ అయింది. కానీ అప్పటికే ఎయిర్టెల్, వోడాఫోన్ మార్కెట్ని ఏలుతున్నాయి. అనిల్ అంబానీ ఆర్కామ్ కూడా ఉంది. ఇంత కాంపిటీషన్లోకి రావాలంటే సామాన్యమైన ప్లాన్ సరిపోదు. ఇక్కడే ముఖేష్ అంబానీ ద ఆర్ట్ ఆఫ్ వార్ని చూపించారు. ఇది సైలెంట్ ఎంట్రీ. ఆయన డైరెక్ట్గా రిలయన్స్ పేరుతో లైసెన్స్ కొనలేదు. ఇన్ఫోటెల్ బ్రాడ్బ్యాండ్ అని ఒక చిన్న కంపెనీని ముందు పెట్టి 4G స్పెక్ట్రమ్ని కొనిపించేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే ఆ కంపెనీని రిలయన్స్ కొనేసింది. కాంపిటేటర్లు తేరుకునే లోపే ఇండియా మొత్తం 4G లైసెన్స్ ముఖేష్ చేతిలోకి వెళ్ళింది. ఎయిర్టెల్ సునీల్ మిట్టల్కి కూడా ఏం జరిగిందో అర్థం కాలేదు. లైసెన్స్ వచ్చినా కూడా వెంటనే లాంచ్ చేయలేదు. 5 years వెయిట్ చేశారు. అంటే 2010 నుంచి 2016 వరకు. ఎందుకంటే మిగతా కంపెనీలు పాత టెక్నాలజీని 2G, 3G లెగసీ మీద నడుస్తున్నాయి. ముఖేష్ అంబానీ ఆల్ IP నెట్వర్క్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వేశారు. అంటే ఆయన నెట్వర్క్లో వాయిస్ కాల్స్ కూడా డేటా రూపంలోనే వెళ్తాయి. మీరు ఆ టైంలో మీ ఫోన్స్ని కనుక గమనించుంటే క్యాపిటల్ V, స్మాల్ O, LTE అని చెప్పి మళ్ళీ క్యాపిటల్ లెటర్స్లో ఉండేది మనందరి ఫోన్స్లో. పైన సిగ్నల్ బార్స్ పక్కన కనిపించేది కదా, అదనమాట. దాని ద్వారానే ఇంటర్నెట్ త్రూ డేటా ద్వారానే కాల్స్ కూడా వెళ్ళాయి. దీనివల్ల వాయిస్ కాల్స్ కాస్ట్ అనేది దాదాపు 0 అయిపోయింది. అందుకే ధైర్యంగా చెప్పగలిగారు వాయిస్ ఈజ్ ఫ్రీ ఫర్ లైఫ్ అని చెప్పేసి. సెప్టెంబర్ 2016 జియో లాంచ్ అయింది. 6 నెలల పాటు అన్ని ఫ్రీ అన్నారంతే. జనాలు ఎగబడ్డారు. సిమ్ కార్డుల కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. ఎయిర్టెల్, వోడాఫోన్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళ కస్టమర్లు అందరూ జియోకి మారిపోతున్నారు. ఆపడానికి వాళ్ళు కూడా రేట్లు తగ్గించాలి. రేట్లు తగ్గిస్తే నష్టాలు వస్తాయి. ఆ టైంలో అందరూ షాక్ అయ్యారు. అసలు ఫ్రీగా ఇస్తున్నారంటే జియోకి చాలా నష్టం కదా, జియో దగ్గర అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి. కానీ చాలా తక్కువ మందికి తెలుసు జామ్నగర్లో ఉన్న ఆయిల్ బిజినెస్ నుంచి వస్తున్నాయని చెప్పేసి. దీన్నే క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు. ఎయిర్టెల్కి ఆయిల్ బావి లేదు కదా, అందుకే వాళ్ళు అప్పులు పాలయ్యారు. దీన్నే చాణక్యుడు ఏమంటారంటే మస్తినాయ అంటారు. అంటే బిగ్ ఫిష్ ఈట్స్ స్మాల్ ఫిష్ అంటారు. తన దగ్గరున్న అపారమైన డబ్బుని ఆయుధంగా వాడి కాంపిటీటర్స్ని ఊపిరాడకుండా చేశారు. చివరికి అనిల్ అంబానీ ఆర్కామ్ కూడా తట్టుకోలేక మూతపడిపోయింది. ఆస్తుల పంపకంలో కోల్పోయిన టెలికాంని ముఖేష్ అంబానీ ఇలా మళ్ళీ గెలుచుకున్నారు. అది పగ కాదు, బిజినెస్. జియోతో ఇంటర్నెట్ని గెలిచారు. మరి నెక్స్ట్ ఏంటి? ఆయన కన్ను మీ వంటింటి మీద పడింది. అదే రిలయన్స్ రీటైల్. మీరు కిరాణా సరుకులు కొనాలా? రిలయన్స్ మార్ట్, జియో మార్ట్ వచ్చింది. అలాగే ఎలక్ట్రానిక్స్ కొనాలా? రిలయన్స్ డిజిటల్ పెట్టారు. బట్టలు కొనాలా? ట్రెండ్స్, ఏజియో పెట్టారు. పిల్లలకి బొమ్మలు కావాలా? హ్యామ్లేస్. అలాగే సినిమా చూడాలా? జియో సినిమా. ఆఖరికి మీరు తాగే క్యాంపా కాలని కూడా మళ్ళీ బ్రతికించారు. ఇక్కడ ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఎండ్ టు ఎండ్ కంట్రోల్. అమెజాన్, ఫ్లిప్కార్ట్కి కేవలం యాప్స్ మాత్రమే ఉన్నాయి ఆ టైంలో. కానీ అంబానీకి యాప్ ఉంది, కింద షాపులు ఉన్నాయి, సరుకు సప్లై చేయడానికి గోడౌన్లు కూడా ఉన్నాయి. ఆయన విజన్ ఏంటంటే ఒక ఇండియన్ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక రిలయన్స్ ప్రోడక్ట్ని వాడుతూనే ఉండాలి అని చెప్పేసి. ఇంత సీరియస్ బిజినెస్ మ్యాన్ వెనక ఒక సింపుల్ మనిషి ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు యాంటిల్లా, 27 అంతస్తుల్లో ఉంటుంది. కానీ ఆయన లైఫ్ స్టైల్ చాలా సింపుల్. ఆయన ప్యూర్ వెజిటేరియన్, ఎగ్ కూడా తినరు, ఆల్కహాల్ ముట్టుకోరు. ఫేవరెట్ ఫుడ్ ఇడ్లీ సాంబార్ లేదా గుజరాతీ పప్పు. ప్రతి ఆదివారం తల్లి, భార్య, పిల్లలతో కలిసి డిన్నర్ చేయాల్సిందే. అది ఆయన పెట్టిన ఒక స్ట్రిక్ట్ రూల్. నీతా అంబానీ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, నేను కేవలం పని మనిషిని, నా లైఫ్కి రంగులద్దింది నీతానే అని. పిల్లలు ఆకాష్, ఇషా, అనంత్ బిజినెస్లోకి వచ్చినప్పుడు కూడా ధీరుభాయ్ లాగే వాళ్ళని గ్రౌండ్ లెవెల్ నుంచి ట్రైన్ చేశారు. అనంత్ అంబానీ పెళ్లిలో ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూసాం. నా కొడుకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్తూ ఒక తండ్రిగా ఆయన పడ్డ ఆవేదన, ఆయనలో ఉన్న ఎమోషనల్ యాంగిల్ని కూడా చూపించింది. 65 ఏళ్ల వయసులో అందరూ రిటైర్ అవుతారు. కానీ ముఖేష్ అంబానీ తన కెరీర్లోనే అతిపెద్ద రిస్క్ తీసుకున్నారు. అదే గ్రీన్ ఎనర్జీ. ప్రపంచం ఆయిల్ని వదిలేస్తుంది అని ఆయనకు తెలుసు. రిమెంబర్ చాణక్యాస్ కాల వర్తమానం. అందుకే రాబోయే 15 నెలల్లో అక్షరాల 6 లక్షల కోట్లని గ్రీన్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. సోలార్ ప్యానల్స్, హైడ్రోజన్ ప్లాంట్స్, బ్యాటరీ ఫ్యాక్టరీలు ఇలా అన్ని కడుతున్నారు. ఆయన ప్లాన్ ఏంటంటే ఒకప్పుడు జియోని ఎలా ఫ్రీగా ఇచ్చారో భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ని ప్రపంచంలోనే తక్కువ రేట్కి ఇవ్వాలి. ఆయిల్ కింగ్ గా ఉన్న ఆయనే ఆయిల్ ని చంపేసి గ్రీన్ ఎనర్జీ కింగ్ గా మారబోతున్నారు. దట్ ఈస్ విజన్. సో ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ లైఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? థింక్ బిగ్, థింక్ ఫాస్ట్, థింక్ అహెడ్. ఇది ధీరుభాయ్ చెప్పిన మాట. 5 ఏళ్ల తర్వాత మార్కెట్ ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించగలగాలి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జియో. రాత్రికి రాత్రి టెక్నాలజీ అనేది రాదు కదా, 5 ఏళ్లు కష్టపడ్డారు. ఏది చేసినా చిన్నగా చేయకూడదు, చేస్తే ప్రపంచం మొత్తం మన వైపు చూడాలి అనుకున్నారు. సొంత తమ్ముడే కాంపిటీటర్ అయినా కూడా ప్రపంచం నిన్ను ఓడిపోయావు అని ముద్ర వేసినా మౌనంగా పనితో సమాధానం చెప్పాలి. ఎన్ని లక్షల కోట్లున్నా కుటుంబమే బలం. ఒకప్పుడు ధీరుభాయ్ కొడుకు అని పిలిపించుకున్న ఆయన ఈరోజు ముఖేష్ అంబానీ నాన్న ధీరుభాయ్ అనిపించుకునే స్థాయికి ఎదిగారు. ఆయన కేవలం ఆస్తిని వారసత్వంగా తీసుకోలేదు, ఆ పట్టుదలను కూడా వారసత్వంగా తీసుకున్నారు. ఇక్కడ మీకు ముఖేష్ అంబానీలో ఇంకొక యాంగిల్ చూపించాలి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, జియో దెబ్బకి అనిల్ అంబానీ కంపెనీ ఆర్కామ్ దివాలా తీసింది అని. అయితే 2019లో ఒక దారుణమైన స్థితి వచ్చింది. ఎరిక్సన్ అనే కంపెనీకి అనిల్ అంబానీ 450 crores బాకీ పడ్డాడు. డబ్బులు కట్టలేక చేతులు ఎత్తేశారు. సుప్రీంకోర్టు సీరియస్ అయింది. రేపు సాయంత్రం లోపు డబ్బులు కట్టకపోతే అనిల్ అంబానీ జైలుకి వెళ్లాల్సిందే అని తీర్పునిచ్చింది. అనిల్ అంబానీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. జేబులో డబ్బులు ఒక్కరోజు గడిస్తే జైలు గదిలో ఉండాలి. ప్రపంచం మొత్తం చూస్తుంది. అందరూ అనుకున్నారు ముఖేష్ అంబానీ ఇప్పుడు పగ తీర్చుకుంటాడు, తమ్ముడు జైలుకి వెళ్తుంటే చూసి నవ్వుకుంటాడు అని. కానీ అక్కడే ముఖేష్ అంబానీ బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అని చెప్పి ప్రూవ్ చేశారు. ఆయనకి వాళ్ళ తమ్ముడికి మధ్య కోల్డ్ వార్ ఉన్నా, ఆస్తుల గొడవలు ఉన్నా కూడా డెడ్ లైన్ ముగిసేలోపు కొన్ని గంటల ముందే ముఖేష్ అంబానీ స్వయంగా 458.77 కోట్లు కట్టి తమ్ముడిని జైలుకు వెళ్లకుండా కాపాడారు. అనిల్ అంబానీ బయటకు వచ్చాక కన్నీళ్లతో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. మా అన్నయ్య, మా వదిన
క్లిష్ట సమయాల్లో నాకు అండగా నిలిచారు. వాళ్ళ రుణం తీర్చుకోలేను అని. ఇక్కడే మనం చాణక్యనీతి 4ను అర్థం చేసుకోవాలి. బంధుప్రీతి. రాజ్యంలో శత్రువునైనా క్షమించు, కానీ తోబుట్టుని కష్టంలో వదిలేయకు. వ్యాపారంలో ముఖేష్ ఒక రూత్లెస్ కావచ్చు, కానీ బంధాలకు విలువిచ్చే విషయంలో ఆయన ఒక రాముడు. అదే ఆయన్ని అందరికంటే గొప్పవాడిని చేసింది. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే టాటా లాంటి వాళ్ళే ఎక్కువగా సర్వీసెస్ చేస్తుంటారు, చాలా మందికి ఫ్రీగా అన్ని ఇస్తుంటారని చెప్పి అనుకుంటారు. కానీ అంబానీ కూడా చాలా చారిటీ చేస్తున్నారు. ఆ విషయం చాలా మందికి తెలియదు. ఈ వీడియోలో ముఖేష్ అంబానీ మాస్టర్ మైండ్ స్ట్రాటజీస్ మీకు నచ్చాయా? జియోని వాడి ఎయిర్టెల్ని దెబ్బ కొట్టిన ఆ దండనీతి మీకు క్రేజీగా అనిపించిందా? అయితే కామెంట్స్లో జియో కింగ్ అని చెప్పి టైప్ చేయండి. ఇప్పటిదాకా మనం గుజరాతీ బిజినెస్ మ్యాన్ అంబానీ, అదానీ గురించి మాట్లాడుకున్నాం. కానీ మన తెలుగుడు ఏమైనా తక్కువ తిన్నాడా? శ్రీకాకుళం జిల్లాలో ఒక చిన్న పల్లెటూరులో ఒక సామాన్య జూట్ మిల్ ఓనర్గా మొదలయ్యి టాటా, అంబానీ లాంటి దిగ్గజాలని వెనక్కి నెట్టి దేశ రాజధాని అయిన ఢిల్లీ ఎయిర్పోర్ట్ని, అలాగే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ని కట్టిన దమ్మున్న తెలుగు మగాడు, సముద్రం మీదే పవర్ ప్లాంట్ కట్టి ఇంజనీరింగ్ అద్భుతాన్ని సృష్టించిన విజనరీ జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎం రావు. ఒక తెలుగువాడు లక్షల కోట్లు ఎలా సంపాదించాడు? ఆ గర్వపడే స్టోరీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, డ్రీమ్ బిగ్, ఎగ్జిక్యూట్ బిగ్గర్. జై హింద్.